హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మన వీడియోలో మన నర్సీపట్నం సిఎంఆర్ షాపింగ్ మాల్ బ్యాక్ సైడ్ అయితే పిల్లలకి సంబంధించిన ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. ఈ ఈ తాజ్మహల్ ఎగ్జిబిషన్ పిల్లలకు సంబంధించిందంట. లోన్ అయితే అన్ని పిల్లలకు సంబంధించిన వస్తువులు ఉన్నాయట. తర్వాత లోనకి వెళ్ళడానికి అయితే టికెట్ 50 రూపాయలు. మేమైతే ఇప్పుడు లోనకి వెళ్తున్నాం. లోన ఏ విధంగా ఉండబోతుందో నేనైతే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అలాగే వీడియోనైతే చివరి దాకా చూడండి. అలాగే ఈ పిల్లలకు సంబంధించిన ఎగ్జిబిషన్ ఎలా ఉందో కూడా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. అలాగే మనకన్నా ముందు ఎవరైనా ఈ ప్లేస్ని విజిట్ చేసి ఉంటే మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇక అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కొంచెం మాకు కంగారు ఎక్కువ కదా, వీడియో తీయాలనే ఉద్దేశంతో అందరికన్నా ముందే వచ్చేసినట్టున్నాం మేము. ప్రజెంట్ అయితే ఇక్కడ ఎవరు లేరు, పిల్లలు కాదు కదా, మొత్తం ఖాళీగా ఉందన్నమాట ఈ ఎగ్జిబిషన్ అయితే. పోనీ ఎలాగో వస్తాం కదా, మాకన్నా ముందు ఎవరు కొంతమంది వచ్చారు. చాలా ఖాళీగా ఉంది ప్రదేశం అయితే. ఇక్కడైతే గన్ షూటింగ్ గేమ్ ఉన్నట్టుంది. బెలూన్స్ గన్నుతోటి సరదాగా ఆట అనమాట అది. ఇలాగ గేమ్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి ఇక్కడ అంతా. పిల్లలకి సంబంధించిన ఎగ్జిబిషన్ కదా, అన్ని పిల్లలకు సంబంధించింటే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడైతే. ఒకవైపు అంతా గేమ్స్, మరొక వైపు ఆ వైపు ఈ వైపు కూడా మొత్తం గేమ్స్ ఉన్నాయి, పిల్లలకు సంబంధించిన గేమ్స్. ప్రజెంట్ అయితే మేము కొంచెం త్వరగా వచ్చేయడం వల్ల ఖాళీగా ఉంది మొత్తం. ఇక్కడైతే ఏదో రింగ్ గేమ్ ఉన్నట్టుంది, చూద్దాం. బాల్స్, ఈ గేమ్ వచ్చేసి 6 బాల్స్ ఎన్నో ఇస్తారనుకుంటాను, 6-8 బాల్స్. ఆ బాల్స్ ఇక్కడ పడేసినట్టయితే మనకు ఒక నెంబరు, ఆ నెంబర్ ఏది పలికితే ఆ నెంబర్లో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు ఇస్తారనుకుంటాను. ఇదివరకు నాకన్నా ముందు ఎవరైనా ఈ గేమ్ ఆడుంటే మీకు ఈ గేమ్ ఎలా కనిపించిందో కామెంట్ చేయండి.
వేసిన ₹50 10 రింగులకి ₹50. ఫ్రెండ్స్, ఈ ప్లేస్ని నాకన్నా ముందు ఎంతమంది విజిట్ చేశారు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలాగ అనిపించిందో కూడా మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. అలాగే ఇదే మొదటిసారి మన ఛానల్లో వీడియోస్ చూసినట్టయితే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా చూసి వీడియోస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.